సో ఎస్టర్డే క్లాస్లో ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకున్నాము. నేను మీకేమో చెప్పానంటే ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి అని చెప్పాను. నేర్చుకున్నారా? ఎంతవరకు నేర్చుకున్నారు? మీరు త్వరగా నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత త్వరగా నేర్చుకుంటారో ప్రాబ్లమ్స్ అంత త్వరగా ఈజీగా అర్థమవుతాయి. సరేనా? సండే వరకన్నా ఇవన్నీ నేర్చుకోండి. సరేనా? నెక్స్ట్ క్వాడ్రంట్స్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఏమి అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది ఏమంటే ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సరేనా? ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో 0 నుంచి 90 వరకు ఉండే యాంగిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఫస్ట్ క్వాడ్రంట్లో 90 నుంచి 180 మధ్య ఉండే యాంగిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే సెకండ్ క్వాడ్రంట్లో, అలాగే 180 నుంచి 270 మధ్య ఉండే యాంగిల్స్ అన్ని థర్డ్ క్వాడ్రంట్లో, 270 నుంచి 360 వరకు ఉండే యాంగిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఫోర్త్ క్వాడ్రంట్లో. మరి 360 కంటే ఎక్కువ ఉంటే 360 ప్లస్ తీటా ఎక్కడ వస్తాయంటే మళ్ళా ఫస్ట్ క్వాడ్రంట్కి వచ్చేస్తాయి. మళ్ళా అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్కి. నేను ఇంకో విషయం కూడా చెప్పాను. ఏమని అంటే ఇది ఆల్ ఆర్ పాజిటివ్. ఇక్కడ ఆల్ ఆర్ పాజిటివ్. ఆల్ అంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సైన్, కాస్, టాన్, కాట్, కొసిక్, సీకెంట్. ఇక్కడ ఎవరెవరు పాజిటివ్ అంటే సైన్ మరియు దాని యొక్క రెసిప్రోకల్ కొసిక్ ఆర్ పాజిటివ్. ఇక్కడ టాన్ మరియు దాని యొక్క రెసిప్రోకల్ కాట్ ఆర్ పాజిటివ్. అండ్ ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ సీకెంట్ ఆర్ పాజిటివ్. అర్థమైందా? సో ఇప్పుడు ఒక్కొక్క క్వాడ్రంట్కి ఫార్ములాస్ రాయాలి. మామూలుగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎన్ని బాబు? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎన్ని? 6 కదా. సో ఈచ్ క్వాడ్రంట్లో 90 మైనస్ తీటా ఉంటుంది. 2 ఉంటాయి కదా. 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా. ఫస్ట్ క్వాడ్రంట్లో ఏమేమి ఉంటాయి? 90 మైనస్ తీటా అంటే 90 మైనస్ తీటాకి 6, 360 ప్లస్ తీటాకి 6 అంటే 12. ఫస్ట్ క్వాడ్రంట్లోనే 12 అంటే ఇంటూ 4 అంటే 48 ఫార్ములాస్ నేర్చుకోవాలి. కానీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్తాను, ఆ టెక్నిక్ మీరు ఫాలో అయితే చాలు. సరేనా? ఇక్కడ ఒకసారి చిన్నగా డ్రా చేస్తాను, ఎందుకంటే మరీ ఆ ఫిగర్లో అంత క్లారిటీ లేదు. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కదమ్మా. ఇదేంటిది సెకండ్, ఇదేంటిది థర్డ్, అండ్ ఇదేంటిది ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఏమేమి యాంగిల్స్ ఉంటాయంటే లెస్ దాన్ 90, 90 మైనస్ తీటా. ఇక్కడ గ్రేటర్ దాన్ 90 ఎంతవరకు అంటే అప్ టు 180 మైనస్ తీటా. ఇక్కడ 180 గ్రేటర్ దాన్ 180 ఎంతవరకు సార్ అంటే లెస్ దాన్ 270. సరేనా? గ్రేటర్ దాన్ 270 ఎంతవరకు సార్ అంటే 360 మైనస్ తీటా. మరి 360 కంటే ఎక్కువ ఉంటే అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్. సరేనా? 0 to 360ని 4 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తే 0 నుండి 90 ఒక పార్ట్, 90 ప్లస్ 90 ఎంత? 180 ఒక పార్ట్, 180 ప్లస్ 90 ఎంత? 270 థర్డ్ పార్ట్, 270 ప్లస్ 90 అంటే 360 4 పార్ట్స్. సో ఇక్కడ ఆల్ ఆర్ పాజిటివ్, ఆల్ పాజిటివ్. ఇక్కడ సైన్ మరియు రెసిప్రోకల్, దాని రెసిప్రోకల్ ఏమి? కొసిక్ పాజిటివ్. అండ్ ఇక్కడ టాన్, దాని యొక్క రెసిప్రోకల్ కాట్ పాజిటివ్. ఇక్కడ కాస్ మరియు దాని యొక్క రెసిప్రోకల్ సీకెంట్ పాజిటివ్. సరేనా? సో ఇప్పుడు ఫార్ములాస్ రాస్తాను. ఫస్ట్ క్వాడ్రంట్లో దేనికి రాయాలో చెప్పండి? 90 మైనస్ తీటాకి, అలాగే 360 ప్లస్ తీటాకి. సరే రాస్తాను చూడండి. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ సీకెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అండ్ లాస్ట్లో కొసిక్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు. ఏమన్నా అర్థమైందా? వీటికి ఫార్ములాస్ రాయలేదు, మళ్ళీ రాస్తాను. సో నెక్స్ట్ 360 ప్లస్ తీటాకి రాస్తా. సైన్ ఆఫ్ 360 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అండ్ కాస్ ఆఫ్ 360 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ టాన్ ఆఫ్ 360 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 360 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వన్ ఈజ్ సీకెంట్ ఆఫ్ 360 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ వన్ ఈజ్ కొసిక్ ఆఫ్ 360 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు. ఏదైనా అర్థమైందా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఫర్ 90 degrees అండ్ ఫర్ 270 degrees సైన్ ఏంగా మారుతుంది సార్ అంటే కాస్గా, కాస్ ఏంగా మారుతుందంటే సైన్గా. అందుకే యారో మార్క్ రెండు వైపులా ఉంది. మీరు ఒకటి గమనించినారో లేదో, మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్ళే బస్సు యారో మార్క్ 2 sides ఉంటుంది. అంటే that bus is going from Madanapalli to Tirupati and from Tirupati to Madanapalli. ఇంకెక్కడికి వెళ్ళలేదు.
కడప కంట ఎక్కడికి వెళ్ళదు, షటిల్ సర్వీస్ ఉంటుంది అండి. అంటే మదనపల్లి టు తిరుపతి, తిరుపతి టు మదనపల్లి. అలాగా ఇక్కడ 90కి 270కి సైన్ ఏంగా చేంజ్ అవుతుందంటే కాస్గా, కాస్ ఏంగా చేంజ్ అవుతుందంటే సైన్గా. నెక్స్ట్ ట్యాన్ ఏంగా మారుతుంది సార్ అంటే కాట్గా చేంజ్ అవుతుంది. కాట్ ఏంగా చేంజ్ అవుతుందంటే ట్యాన్గా. నెక్స్ట్ సీకెంట్ ఏంగా చేంజ్ అవుతుందంటే కొసిక్గా. కొసిక్ ఏంగా చేంజ్ అవుతుందంటే సీకెంట్గా. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టు. అండ్ 180కి 360కి ఏం చేంజ్ ఉంది, సైన్ సైన్, కాస్ కాస్, ట్యాన్ ట్యాన్, కాట్ కాట్, అంటే ఏం మారదు. సో ఇక్కడ 90కి చేంజ్ అవుతాయి అన్ని. సైన్ ఏంగా మారుతుంది, కాస్గా. సో ఇక్కడ ఏమొస్తుందో చెప్పగలుగుతావా? కాస్ తీటా వస్తుంది అంతే కదా. ఇక్కడేమొస్తుంది, సైన్ తీటా. ఇక్కడేమొస్తుంది, కాట్ తీటా. వెరీ గుడ్. ఇక్కడేమొస్తుంది, ట్యాన్ తీటా. వెరీ గుడ్. ఇక్కడేమొస్తుంది, కొసిక్ తీటా. అండ్ లాస్ట్ ఏమొస్తుంది, సీకెంట్ తీటా. కానీ ఇక్కడ ఏ విధంగానూ మారదు. ఎందుకు సార్ అంటే 360కి మారదు. సైన్ 360 ప్లస్ తీటా ఎంత అంటే సైన్ తీటా. ఇదెంత, కాస్ తీటా. ఇదెంత, ట్యాన్ తీటా. అండ్ ఇదెంత, కాట్ తీటా. అండ్ ఇదేమిది, సీకెంట్ తీటా. అండ్ లాస్ట్ ఇదేమి, కొసిక్ తీటా. కొసిక్ తీటా. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఎక్కడ ప్లస్ మైనస్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. పైన రాశాను కదండి, ఏమని రాశాను చూడు. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్కి రాద్దామా? సెకండ్ క్వాడ్రంట్కి రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇవి రబ్ చేసేస్తాను, ఇవి ఇంకా అవసరం లేదు మనకి. సో 6 + 6 12 ఫార్ములాస్ అయితే ఈజీగా నేర్చుకునేసినాము. నేర్చుకునేది ఏముంది, జస్ట్ ఆ ఫిగర్ మనసులో ఉంటే రాసేసుకోవచ్చు. సరేనా? నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్కి రాస్తాను. ఇక్కడ కావాలంటే రాస్తాను చూడండి. 90కి 270కి చేంజ్ అవుతాయి. ఏమి, సైన్ కాస్గా మారుతుంది. అండ్ కాస్ వచ్చేసి సైన్గా. ట్యాన్ ఏంగా మారుతుంది అంటే కాట్గా. కాట్ ఏంగా చేంజ్ అవుతుంది, ట్యాన్గా. అండ్ కొసిక్ ఏమవుతుందంటే సీకెంట్. సీకెంట్ ఏమవుతుందంటే కొసిక్. నెక్స్ట్ దీనికి రాస్తా 90 ప్లస్ తీటాకి. సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ట్యాన్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ కాట్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కాట్ అయిన తర్వాత ఏముంది, సీకెంట్. సీకెంట్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసిక్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు. అర్థమైందా నాన్న? అర్థమైందా లేదా? సో 90 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్, ఏవేవి పాజిటివ్, సైన్ కొసిక్. సో సైన్ ఫార్ములా ప్లస్లో వస్తుంది, కొసిక్ ఫార్ములా ప్లస్లో వస్తుంది. రిమైనింగ్ ఆల్ ఫార్ములాస్ ఏంలో వస్తాయంటే దేంట్లో వస్తాయి, మైనస్. అర్థమైపోయిందా? ఇప్పుడు ఇక్కడ ఎంత రాయాలో చెప్పండి. ఫస్ట్ డాష్లో 90 ఉంటే ఏం చేంజ్ అవుతుంది అని చెప్పాను, కాస్. కాస్ తీటా టకటకా చెప్పండి. కాస్ తీటా ఇక్కడేమొస్తుంది, మైనస్ సైన్ తీటా. ఇక్కడేమొస్తుంది, మైనస్ కాట్ తీటా. ఇక్కడేమొస్తుంది, మైనస్ ట్యాన్ తీటా. ఇక్కడేమొస్తుంది, మైనస్ కొసిక్ తీటా. ఇక్కడేమొస్తుంది, సీకెంట్ తీటా ప్లస్ సీకెంట్. ఎందుకు సార్ ఫస్ట్ది లాస్ట్ది ఎందుకు సార్ ప్లస్లో వచ్చిందంటే సైన్ దాని యొక్క రెసిప్రోకల్ కొసిక్ సెకండ్ క్వాడ్రంట్లో ఏమి పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. సరే, ఇదే 180 మైనస్ తీటాకి రాసి చూపిస్తాను చూడండి. 180 మైనస్ తీటాకి సేమ్ ఇవే ఫార్ములాస్. 180 మైనస్ తీటాకి రాస్తాను, ఒక్కసారి గమనించండి. సెకండ్ క్వాడ్రంట్లో 180 మైనస్ తీటా కూడా ఉంది కదా. 180 మైనస్ తీటా కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా, ఆ తర్వాత ట్యాన్ ఆఫ్ 180 మైనస్ తీటా, ఆ తర్వాత కాట్ ఆఫ్ 180 మైనస్ తీటా, ఆ తర్వాత 180 మైనస్ తీటా, ఆ తర్వాత 180 మైనస్ తీటా. అన్నిటికీ ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు 180 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో. ఏవేవి పాజిటివ్, ఏవేవి సెకండ్ క్వాడ్రంట్లో ఏవేవి, సైన్ కొసిక్. అంటే ఫస్ట్ది లాస్ట్ది పాజిటివ్, రిమైనింగ్ అన్ని ఏమొస్తాయి, మైనస్ 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 వస్తాయి. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ దాంట్లో ఆన్సర్ ఎంత రాయాలి, సైన్ 180 మైనస్ తీటా. ఎందుకు రాస్తారు కొసిక్ తీటా? సైన్ సైన్ గానే ఉంటుంది, 180కి చేంజ్ అవ్వదు అని చెప్పారు. 180కి 360కి చేంజ్ అవ్వదు, సైన్ సైన్ గానే ఉంటుంది. ఇక్కడ ఎంత రాయాలా, సైన్ తీటా. నెక్స్ట్ దాంట్లో ఎంత రాయాలా, కాస్ తీటా. నెక్స్ట్ దాంట్లో ఎంత రాయాలా, ట్యాన్ తీటా. ఇక్కడ మైనస్ కాట్ తీటా, ఇక్కడ మైనస్ సీకెంట్ తీటా, లాస్ట్లో కొసిక్ తీటా. లాస్ట్లో కొసిక్ తీటా. అర్థమవుతుందా? నెక్స్ట్ 180 ప్లస్ తీటాకి రాయాలా, 180 ప్లస్ తీటాకి రాయాలా. అంటే థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ తీటా ఉంది. అన్నిటికీ ప్లస్ పెట్టేస్తాను, సరిపోతుంది.
180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో ఏవేవి నెగిటివ్ చెప్తారా? ఒక్కసారి అక్కడ చూసి చెప్తారా? థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ కాట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. సో ట్యాన్ కాట్ వదిలేసి అన్నిటికీ ఏం పెట్టేస్తా అంటే మైనస్ పెట్టేస్తాను. సారీ, ట్యాన్ కాదు, రిమైనింగ్ అన్నిటికీ మైనస్ పెట్టేస్తాను. 180 ఉంటే చేంజ్ అవ్వదు. ఎక్కడమ్మా? ట్యాన్ కి కాట్ కి ప్లస్ ఏ ఉంటుంది, ఈ రెండు మారు. సరేనా? సరే. ఇక్కడ 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 ఏమంటే బయట లైట్ వేసుకోవచ్చు. ఇక్కడ ఏమొస్తుందంటే సైన్ 180 ప్లస్ తీటాకి ఏమొస్తుంది? సైన్ 180 ప్లస్ తీటాకి ఏమొస్తుంది? సైన్ తీటా వస్తుంది. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? కాస్ తీటా వస్తుంది. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? టాన్ తీటా వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? కాట్ తీటా వస్తుంది. సరేనా? ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ సీకెంట్ తీటా. ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ కొసెక్ తీటా. అర్థమవుతుందా? నెక్స్ట్ 180 అయిపోయిన తర్వాత 180 ప్లస్ తీటా అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేనికి రాయాలంటే 270 మైనస్ తీటా. 270 మైనస్ తీటాకి రాయాలా? సో ఇక్కడ 270 మైనస్ తీటా, ఇక్కడ 270 మైనస్ తీటా, అండ్ ఇక్కడ 270 మైనస్ తీటా, అండ్ ఇక్కడ 270 మైనస్ తీటా, అండ్ ఇక్కడ 270 మైనస్ తీటా. అవునా? అండ్ ఇక్కడ కూడా 270 మైనస్ తీటా. సరిపోయిందా? కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏవేవి పాజిటివ్. ఫస్ట్ 270 మైనస్ తీటా ఎక్కడ ఉంది? థర్డ్ క్వాడ్రంట్లో ఏవేవి పాజిటివ్? ట్యాన్, థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ కాట్, అవి రెండు వదిలేసి అన్నిటికీ మైనస్ పెట్టుకోవాలా. ఆ రెండిటికి తప్ప మిగతా అన్నిటికీ 270 ఉంటే ఏంగా మారుతుంది? సైన్ కాస్గా మారుతుంది, ట్యాన్ కాట్గా మారుతుంది, కాట్ ట్యాన్గా మారుతుంది, సీకెంట్ కొసెక్గా, కొసెక్ సీకెంట్గా. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత? సైన్ ఏంగా మారుతుంది అక్కడ చూసి చెప్పండి. మైనస్ అట్లే ఉంటుంది, కాస్ తీటా. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? సైన్ తీటా. ఇక్కడ ఏమొస్తుంది? కాట్ తీటా. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? ట్యాన్ తీటా. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ కొసెక్ తీటా. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ సీకెంట్ తీటా. ఇప్పుడన్నా అర్థమైందా? సో ఫోర్త్ క్వాడ్రంట్కి ఇంకా నువ్వు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఫోర్త్ క్వాడ్రంట్లో దేనికి రాయాలి? 270 ప్లస్ తీటాకి, 360 మైనస్ తీటాకి. ఆ రెండు నువ్వు రాసుకో, మిగతాన్ని నేను రాసి చూపించాను. సో ఫార్ములాస్లో నువ్వు క్వాడ్రంట్స్ బాగా నేర్చుకున్నావు. క్వాడ్రంట్స్ ఫస్ట్ క్వాడ్రంట్కి, సెకండ్ క్వాడ్రంట్కి నేను రాశాను. రిమైనింగ్ క్వాడ్రంట్స్కి నువ్వు రాసుకో. నేను ఫస్ట్కి సెకండ్కి నేను రాసేసాను, ఇక్కడ థర్డ్ ఫోర్త్ నువ్వు రాసుకో. సరేనా? ఇకపోతే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఇప్పుడే అవసరం లేదు, డిఫరెన్షియేషన్ చెప్పేటప్పుడు నేర్చుకున్నాం. సరేనా? నెక్స్ట్ నిన్న నీకు ఇది స్టార్ట్ చేసిన, ఏది? మ్యాథమెటికల్ ఇండక్షన్ స్టార్ట్ చేసిన. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే 1 + 2 + 3 + and so on + n is equal to n into n + 1/2 sum to n natural numbers అంటారు. ఏమంటారు? సమ్ టు ఫస్ట్ n natural numbers 1 + 2 + 3 + and so on small n is equal to n into n + 1/2. అదే సమ్ టు స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n natural numbers అంటే 1² + 2² + 3² plus and so on plus n² is equal to n into n + 1 into 2n + 1/6. సో దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు చెప్పాను. సమ్మేషన్ n సిగ్మా n అని కూడా రాసుకోవచ్చు, దీన్ని సిగ్మా n² అని రాసుకోవచ్చు. మరి కింద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, ఇక్కడ సిగ్మా n³ అని రాసుకోవచ్చు, సిగ్మా n³. సో ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలా. సండే వరకు మీకు టైం ఇస్తున్నాను, బాగా నేర్చుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏముందంటే ఇక్కడ ఏపీ గురించి రాశాను. ఏపీ అంటే ఏమి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 10th క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్. ఏపీ ఎలా ఉంటుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నెంబర్ ఏముంటుందంటే ఏ ఉంటుంది, సెకండ్ నెంబర్ a+d, a+2d, a+3d అండ్ సో ఆన్. ఇవన్నీ దేంట్లో ఉంటాయంటే ఏపీలో ఉంటాయి. ఏపీ ఆర్ ఇన్ ఏపీ. దీని యొక్క nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే tn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే ఈ విధంగా రాయాలన్నా tn ఈజ్ ఈక్వల్ టు n కొంచెం కింద రాయాలా a + n - 1 ఇంటూ d, a + n - 1 ఇంటూ d. ఇదేమిది? nth టర్మ్ కనుక్కోవాలంటే ఫార్ములా. సరే, సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ యొక్క సమ్ ఎంత అంటే కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి? n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. ఈ ఫార్ములా సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏ ఉన్న చోట ఇక్కడ ఏమొస్తుంది? 2a, ఇక్కడ n/2 ఎక్స్ట్రాగా వస్తుంది, సరేనా? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏపీ అంటే ఇది అని నేను చెప్పాను కదా. a1, సెకండ్ టర్మ్ ఏముంటుంది? a+d, థర్డ్ టర్మ్ ఏమి? a+2d, a+3d అండ్ సో ఆన్.
nth టర్మ్ దీనికి ఏం సార్ అంటే tn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సరేనా? ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఏపీకి ఒక సిరీస్ చెప్పు, ఏదైనా నంబర్స్ సిరీస్. 2 4 8 చెప్పినావు కదా, 2 4 6 8 చెప్పాలా, ఎందుకంటే డిఫరెన్స్ ప్రతి నెంబర్కి 2నే పెట్టుకోవాలి. ప్రతిసారి 2 చూడు, నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ రాస్తా చూడు. నువ్వేం చెప్పినావు అంటే 2 4 6 8 నెక్స్ట్ ఏమొస్తుంది 10. ఇది ఎన్నో టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. సెవెంత్ టర్మ్ ఏముంటుంది చెప్పు? సెవెంత్ టర్మ్ ఏముంటుంది? సిక్స్త్ టర్మ్ మిస్సింగ్ కదా. 10 తర్వాత ఏమొస్తుంది? 12 తర్వాత ఏమొస్తుంది? 14. సో సెవెంత్ టర్మ్ ఏమి? 14. కానీ సెవెంత్ టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా యూజ్ చేస్తాను. T7 కావాలి. పైన ఫార్ములాలో T7. ఏ వాల్యూ ఎంత అంటే 2. ఏ వాల్యూ ఎంత? 2. ఫస్ట్ నెంబర్ని ఏ అంటారు, అంతే కదమ్మా, ఫస్ట్లో ఏ ఉంది కదా. సో 2 రాస్తాను ప్లస్ n మైనస్ 1. n ఎంత? 7. 7 మైనస్ 1 అంటే ఎంత? 6. డి డిఫరెన్స్ ఎంత ఉంది? 2కి 4కి అన్నిటికీ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో చూడు, 2 ప్లస్ 6 2 జార్ ఎంత? 12. 12 ప్లస్ 2 ఎంత? 14. చూస్తేవా సెవెంత్ టర్మ్ ఎంత అంటే ఈజీగా చెప్పచ్చు 14. ఇన్ కేస్ 10th టర్మ్ కావాలి, అప్పుడు ఏం చేయాలి సార్ అంటే T10 ఫార్ములా ప్రకారం చేస్తాను చూడు. ఏ ప్లస్ ఏ ఎంత? 2 ప్లస్ n మైనస్ 1. n మైనస్ 1 అంటే 9 ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉంది? 2. 9 2 జార్ 18. 18 ప్లస్ 2 ఎంత? 20 వస్తుంది కదా. సార్ ఎప్పుడు 2నే పెట్టుకోవాలా? డిఫరెన్స్ 3 కూడా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం బాబు, 3 కూడా పెట్టుకోవచ్చు. సో 2తో స్టార్ట్ చేసి 3 డిఫరెన్స్ పెట్టి చెప్పు. 5. వెరీ గుడ్. నెక్స్ట్ 8. వెరీ గుడ్. నెక్స్ట్ 11 ప్లస్ 3 ఎంత? 14. నెక్స్ట్ అండ్ సో ఆన్. ఇందులో నీకు సెవెంత్ టర్మ్ కావాలంటే T7 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత? 2. 2 ప్లస్ n మైనస్ 1. n ఎంత? 7 కదా. 7 మైనస్ 1 ఎంత? 6 ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 3. సో 6 3 జార్ ఎంత అంటే 18. 2 ప్లస్ 18 ఎంత సార్ అంటే ఎంత? 2 ప్లస్ 18 20. కావాలంటే కరెక్టా లేదా చెక్ చేసుకో. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సిక్స్త్ టర్మ్ ఏమొస్తుంది సార్ అంటే 14 ప్లస్ 3 17 వస్తుంది. 17 ప్లస్ 3 20 వచ్చిందా? కరెక్ట్గా వచ్చిందా సార్? ఎప్పుడు 2 3నేనా సార్? 1 కూడా పెట్టుకోవచ్చా? నీ ఇష్టం. సిరీస్ ఎప్పుడు 2తోనే, నీ ఇష్టం. 1 నుంచి స్టార్ట్ చేయి. 1కి 1 డిఫరెన్స్ పెట్టుకో, లేకపోతే 1కి 3 డిఫరెన్స్ పెట్టి చెప్పు. 1 ప్లస్ 3 ఎంత? 4. 4 ప్లస్ 3 ఎంత? 7. 7 ప్లస్ 3 ఎంత? 10. ఈ విధంగా రాసుకుంటా పోతే 10th టర్మ్ ఏమొస్తుందంటే T10 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ వాల్యూ ఎంత? 1 ప్లస్ n మైనస్ 1. 10 మైనస్ 1 ఎంత? 9. డిఫరెన్స్ ఎంత? 3. 9 3 జార్ 27. 27 ప్లస్ 1 ఎంత? 28. సో ఇలా రాసుకుంటూ పోతే 10th టర్మ్ ఏమొస్తుందంటే 28 వస్తుంది. సో అర్థమైందా? సో nth టర్మ్ ఏమి సార్ ఏపీ కంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సరేనా? జీపీ ఎలా ఉంటుంది? జీపీ అంటే తెలుసా? జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది? దాని ఫామ్ ఇప్పుడు ఏపీ ఫామ్ నేను చెప్పాను కదా. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d, ఏ ప్లస్ 5d అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఏముంటుందంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అలాగే జీపీ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4 అండ్ సో ఆన్. ఇక్కడ ఎంత టర్మ్ ఏం సార్ అంటే Tn ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఇక్కడ ఒక సిరీస్ చెప్పగలుగుతావా? జీపీకి ఒక సిరీస్ చెప్పగలుగుతావా? స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 2 అనుకో. స్టార్టింగ్ నెంబర్ 2. ఆర్ వాల్యూ 3 అనుకో. ఆర్ వాల్యూ 3 ఏమొస్తుంది చెప్పు? యాడ్ చేయకూడదు, ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇంతకుముందు యాడ్ చేసావు కదా, ఇప్పుడు యాడ్ చేయొద్దు, మల్టిప్లై. 6 3 జార్ ఎంత? 18. 18 3 జార్ ఎంత? 54. చూస్తేవా జీపీ ఏమవుతుందంటే త్వరగా ఏమవుతుంది? పెరిగిపోతుంది. జీపీ ఏమవుతుంది? త్వరగా. 54 3 జార్ అంటే నీకు దాదాపు ఎంత వస్తుంది? 162 వస్తుంది. 162 3 జార్ అంటే ఇంకో పెద్ద నంబర్ 400 సంథింగ్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో జీపీకి ఏపీకి డిఫరెన్స్ ఏమంటే ఏపీలో యాడ్ చేసుకుంటా పోతాము, ఇక్కడ దాంట్లో డి అంటాం డిఫరెన్స్ ని. ఇక్కడ డిఫరెన్స్ కాదు, ఆర్ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 2. ఇక్కడ ఆర్ ఎంత సార్ అంటే 6/2 ఎంత? 6ని 2తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. రేషియో ఎంత? 3. సో ఇందులో నీకు ఫోర్త్ టర్మ్ కావాలి. ఫోర్త్ టర్మ్ ఆల్రెడీ ఉంది. ఎంత? 54. అయినా కావాలంటే నువ్వు ఏం చేస్తావంటే T4 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత? 2. ఆర్ పవర్ 3 పవర్ n మైనస్ 1. 4 మైనస్ 1 ఎంత? 3 క్యూబ్.
సో 2 ఇంటూ 3 క్యూబ్ అంటే 3 3 జార్ 9, 9 3 జార్ 27, 27 2 జార్ ఎంత 54 వచ్చిందా? వద్దులే సార్ నాకు ఇంకొంచెం పెద్దది కావాలి, T5 కావాలి, సేమ్ ఇదే పైన పవర్లో ఎంత వస్తుంది 4, 3 పవర్ 4 అంటే ఎంత 3 3 జార్ 9, మళ్ళీ 9 9 జార్ 81, 81 2 జార్ ఎంత వస్తుందంటే 2 1 జార్ 2, 162 అర్థమవుతుందా లేదా? సో ఈ విధంగా ఏపీకి జీపీకి డిఫరెన్స్ అనేది మనం ఈజీగా తెలుసుకుంటాము. ఏపీ ఎలా ఉంటుంది సార్ అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఏమంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి. జీపీలో ఎంత టర్మ్ ఏమంటే ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఏఆర్ పవర్ n-1 అనేది ఎంత టర్మ్. ఏపీలో ఏం చేస్తామంటే డిఫరెన్స్ యాడ్ చేస్తాం, ఇక్కడ రేషియో మల్టిప్లై చేస్తాం. ఒక జీపీ 2తో స్టార్ట్ అవుతుంది, రేషియో 2 పెట్టుకోవాలా అంటే ఆర్ వాల్యూ 2. సో 2 2 జార్ ఎంత 4, 4 2 జార్ ఎంత 8, 8 2 జార్ ఎంత 16, 16 2 జార్ ఎంత 32. ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో చూడంగానే చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ చూడు, 4ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 2, 8ని 4తో డివైడ్ చేస్తే 2 వస్తుంది, 16ని 8తో 2, 32ని 16తో 2 అంటే రేషియో 2 ఉంటుంది. ఇంతకుముందు డిఫరెన్స్ ఎంత ఉంటుంది, డి వాల్యూ అంటే 2ను 3ను, సరేనా? సో ఏపీకి జీపీకి డిఫరెన్స్ తెలుసుకున్నాము. ఈ రెండు మాత్రమే నేర్చుకో. ఇంకోటి ఉంది హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్పి అనేసి, అది అవసరం లేదు. సో ఏపీ బాగా చూసుకో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమి బాగా చూసుకో, అదేవిధంగా జీపీ బాగా చూసుకో. ఈ ఫైల్ పంపించాను మీకు, పంపించలేదు, నేను పంపిస్తాను ఫైలు, నైట్ అంతా పంపిస్తాను, చూసుకోండి. ఎంత టర్మ్ మాత్రం చూసుకో, ఇది ఇప్పుడే అవసరం లేదు, ఇది కూడా ఇప్పుడే అవసరం లేదు. రేపటి నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది, ఏపీ మీదే ఉంది. క్వశ్చన్ నెంబర్ 1 అప్ టు n టర్మ్స్ అంటే ఇక్కడ ఏం రాసుకోవాలా, ఏ ప్లస్ n-1 ఇంటూ డి రాసుకోవాలి, అంతే కదా ఎంత టర్మ్. సో టుమారో చెప్తాను, సరేనా? ఓకే రైట్.